అమ్మ చెప్పు. బయలుదేరావా? అమ్మ ఒక 4 జతలు బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టేసి నేను బయలుదేరుతాను. సరే ఉంటాను. అమ్మ చెప్పు. బయలుదేరావా? అమ్మ ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతాను. మార్నింగ్ తిన్న టిఫిన్ ప్లేట్లు 4 ఉన్నాయి, అవి తోమేసి బయలుదేరేస్తానే. సరే ఉంటాను. అమ్మ చెప్పు. బయలుదేరావా? అమ్మ కిచెన్ క్లీన్ చేస్తున్నాను, అయిపోయింది, ఇంకో 10 మినిట్స్లో బయలుదేరుస్తాను. సరేనా? అమ్మ చెప్పు. బయలుదేరావా? అమ్మ ఇల్లు తుడుస్తున్నాను, అయిపోయింది, ఇంకో 10 మినిట్స్లో బయలుదేరుస్తాను. సరేనా? అమ్మ చెప్పు. బయలుదేరావా? అమ్మ పిల్లలు ఎక్కడ పెడితే అక్కడే బొమ్మలు పడేశారు, బొమ్మలన్నీ సర్దేశాను, ఇంకో 10 మినిట్స్లో అయిపోతుంది, బయలుదేరేస్తాను. సరేనా? అమ్మ చెప్పు. ఇంకా బయలుదేరలేదా? బయలుదేరేసానమ్మా, పని అంతా అయిపోయింది. ఊరికి బయలుదేరే ముందు పనంతా ఏంటమ్మా? బయలుదేరి వచ్చేస్తే వెళ్ళిన తర్వాత చూసుకుంటావు కదా అదంతాను. ఇప్పుడు కనుక నేను ఎక్కడ పైన వదిలేసి బయలుదేరాను అనుకో అమ్మ, ఊరు నుంచి రాగానే ఇంట్లో అడుగు పెట్టినట్టు ఉండదు, పెంటలో అడుగు పెట్టినట్టు ఉంటుంది. నా వల్ల కాదమ్మా, అందుకే పని అంతా క్లియర్ చేసుకున్నాను. సో పని అంతా అయిపోయింది, వచ్చేస్తున్నాను. సరేనా? ఇప్పుడు హాయిగా బయలుదేరచ్చు, మనసు ప్రశాంతంగా.